ఎస్. ఇక్కడ మరో అంశం చూసుకుంటే గనక తెలంగాణకు సంబంధించి ఇక్కడ కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం అయితే నిర్వహించింది. ఇక ఏపీ జలదోపిడిపై ప్రభుత్వం నిద్ర వీడాలంటూ కూడా మరోపక్క ఇటు మాజీ మంత్రి హరీష్ రావు అయితే ధ్వజమెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ జలదోపిడి అంతా కూడా గత బీఆర్ఎస్ హయాంలోనే నిర్వాకంతోనే ఇదంతా జరిగిందంటూ కూడా మరోపక్క కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అంటే ఇది ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతున్నాయి. ఉమ్, ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్లో కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించినటువంటి వివాదాలు, అదేవిధంగా ఇంకా ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన వ్యవహారం, ఇలాంటి వివాదాలు ఇంకా కొనసాగుతున్నటువంటి. అయితే ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి సమస్య కొంత జటిలంగా ఉన్నటువంటి పరిస్థితి. గోదావరి జలాల విషయంలో అయితే అదనంగా అంటే సముద్రంలోకి వెళ్ళేటువంటి నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో మాట్లాడాడు. ఈ వివాదాన్ని కావాలని తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు, మేము అదనంగా ఏం ఉపయోగించుకోవట్లేదు. అయితే తెలంగాణలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం దీన్ని ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా ఆయన మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేదనేటువంటి విధంగా కూడా నిన్న హరీష్ రావు చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేసినప్పుడు. ఇంకా హరీష్ రావు చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు, మరి తెలంగాణలో ఉండేటువంటి పాలమూరు కాళేశ్వరానికి ఎందుకు ఇవ్వటం లేదు అనేటువంటి విధంగా కూడా మాట్లాడారు. ఇంకా కొన్ని అంశాలను కూడా ఆయన లేవనెత్తారు. ఇప్పుడు నాగార్జున సాగర్ సంబంధించినటువంటి మొత్తము నిర్వహణ బాధ్యతలు మొత్తం తెలంగాణ ప్రభుత్వమే తీసుకోవాలి అని. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఈ కృష్ణా గోదావరి జలాల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరి వాటా ఏమిటి అనేటువంటి దాని మీద తేల్చాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం. ఇది ప్రస్తుతము కేంద్ర పరిధిలోను కోర్టుల పరిధిలో ఉన్నటువంటి అంశం. అయితే ఇది పూర్తి స్థాయిలో తేలకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా కృష్ణా జలాలను వినియోగించుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వాళ్ళు అంటే. ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు వాళ్ళు ఏ విధంగా అయితే వ్యవహరించారో ఏది కృష్ణా జలాల విషయంలో మేము అదే విధానాలను అవలంబిస్తున్నాం, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు కావాలి అనేటువంటి విధంగా. ఇప్పుడు హరీష్ రావు ఇప్పుడు పక్క రాష్ట్రానికి ఎందుకు ప్రత్యేక హోదా ఇచ్చారు, మాకెందుకు ఇవ్వరు అని మాట్లాడేది ఏది పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగానే చేశారు కదా, వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు కదా, 9.5 ఏళ్ళు పరిపాలించారు తెలంగాణ. మరి అలాంటప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి చర్చ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం బీఆర్ఎస్ మళ్ళీ అక్కడ సెంటిమెంట్ రైజ్ చేస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా వస్తుంది. మొన్న కేసీఆర్ వచ్చి వాళ్ళ కార్యకర్తలతో మొట్టమొదటిసారి మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా ఈ విధమైనటువంటి ఆంధ్ర తెలంగాణ అంశము, అదేవిధంగా ఎన్డీఏ పేరుతో చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి రాబోతున్నారు అని చంద్రబాబు నాయుడు భూషణ్ చూపించేటువంటి ప్రయత్నము కేసీఆర్ కూడా చేశారు. అంటే బీఆర్ఎస్ మళ్ళీ రాజకీయంగా పుంజుకోవాలి అని అంటే ఆంధ్ర తెలంగాణ ఈ రెండింటి మధ్య ఉన్న వివాదాలు, ప్రాంతీయ విభేదాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఈ విషయంలో ఒకటి ఏంటి అని అంటే కృష్ణా జలాల విషయంలో కానివ్వండి, లేకపోతే గోదావరి జలాల విషయంలో కానివ్వండి, వివాదాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య త్వరితగతిన పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటి పరిష్కారం కింద జరిగితే ఈ విధమైనటువంటి వివాదాలకు తావు లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూడాలి అనేటువంటిది విభజన సమయంలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ. ఇప్పుడు మాకు బాధ్యతలు అప్పు చెప్పండి, మేము అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలను ఎలా ఉంచుతారు అని అంటే ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు అనేటువంటి నా అభిప్రాయం.